రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. కానీ తమ బలాబలాలను పరీక్షించుకోవడం, రిజర్వ్ బెంచ్ స్టామినాను టెస్ట్ చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే ప్రయత్నాలను బలంగా చేస్తోంది ఆర్ఆర్. నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ అలాంటిదే. చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్లు ఓడిపోవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ త్రుటిలో ఒక్క పరుగు తేడాతో కాపాడుకోగలిగింది. అయితే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం నిన్న అద్భుతమే చేశాడు. క్రికెట్ లో రేర్ ఫీట్ అని చెప్పుకునే 6 బంతుల్లో 6 సిక్సర్లను నిన్న సాధ్యం చేసి చూపించాడు పరాగ్. కేకేఆర్ విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13వ ఓవర్ను కేకేఆర్ బౌలర్ మోయిన్ అలీ వేస్తే పరాగ్ అతనిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అలీ బౌలింగ్ లో 5 బంతులను ఎదుర్కొన్న పరాగ్ 5ంటిని భారీ సిక్సర్లుగా మలచి మొత్తంగా ఆ ఓవర్లో 32 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన రియాన్ పరాగ్ మొత్తంగా వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. 45 బాల్స్ లో 6 ఫోర్లు 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పరాగ్. చివర్లో శివం దూబే కూడా మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ రాజస్థాన్ గెలిచినట్లు కనిపించినా చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో బతికి బయటపడి కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కానీ పరాగ్ సిక్సర్ల వర్షం మాత్రం ఐపీఎల్ రికార్డుల్లోకి ఎక్కింది.